ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు వేస్తానండి. బాలకృష్ణ ఏ గెటప్ లో ఉంటే ఆ గెటప్ లో నేను వేస్తాను. ఇంతవరకు మేము ప్రొద్దుటూరులో అక్కడంతా బాగా తిరిగినానమాట. ఇప్పుడు హైదరాబాద్కు వచ్చి అఖండ 2 దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది కాబట్టి హైదరాబాద్కు వచ్చి పోదాము, హైదరాబాద్ ప్రజలకు ఒకసారి ప్రొద్దుటూరు జూనియర్ బాలయ్య అనే ఎట్లుంటారో అనే దానికి నేను ఇక్కడికి వచ్చినానండి. సినిమా చూడొద్దని చెప్పి కొంతమంది బ్రేక్ ప్రచారం చేస్తున్నారు కదా వైసీపీ వాళ్ళు, దానిపైన ఏం చెప్తారు? సినిమా చూడొద్దు అనే వాళ్లకు సినిమా చూడరు అంటే కనుక ఎవరు ఆగరండి. బాలకృష్ణ సినిమాలంటేనే ఎవరైనా పరిగెత్తొస్తారు. మీరు చెప్పినంత మాత్రాన వాళ్ళు రాకుండా పోయే సమస్య ఏముండదు. ఎందుకంటే మా ఉండు మా చెప్తాలేమా ఈ ప్రపంచ పటంలో మా దేశ రూపాన్నే చూసింటావు, మా దేశ విశ్వరూపాన్ని చూసిండావు. ఒక్కసారి లేచి మేము శబ్దం చేస్తే ఆ శబ్దానికే ప్రపంచమే నీ శబ్దం. మేము బాలకృష్ణ అభిమాని. ప్రతి గెటప్లో నేను చూస్తూ ఉంటాను అన్నమాట. ప్రతి గెటప్ ఏ సినిమా వచ్చినా గెటప్ వేస్తుంటాను. కానీ ఈసారి తెలంగాణ ఎట్లా తిరిగి రావాలా హైదరాబాద్కు అని నేను గెటప్ వేసుకొని రావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చినానండి. బాలయ్యబాబు చేసినప్పుడు మిమ్మల్ని ఊహించుకున్నారా ఆ క్యారెక్టర్లో? అట్లే లేదు అంటే మీరు ఒక అభిమాని కాబట్టి అదే గెటప్ వేసినారు కాబట్టి బాలకృష్ణ ఏదైతే యాక్టింగ్ చేస్తున్నారో ఆ క్యారెక్టర్ లో మిమ్మల్ని మీరు ఊహించుకున్నాను. ఆ విధంగా నేను కూడా ఇంకా చెయ్యాలా, ఇంకా బాగా ఆ రౌద్రం చెయ్యాలా అన్న తపన నాలో ఇంకా వచ్చిందన్నమాట. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది కాబట్టి చాలా చాలా హైలైట్ అండి. సినిమాలో నచ్చందంటూ ఏముండదండి. డైలాగ్ కానీ, పాటలు కానీ, ఫైట్స్ కానీ, పాటలు కానీ చాలా హైలైట్. ప్రతి ఒక్కటి హైలైటే. తమన్ మ్యూజిక్ హైలైటే. చాలా చెప్పాల్సిన అవసరం లేదు తమన్ గురించి. మదర్ సీన్ ఒక సెంటిమెంట్ ఉందని చెప్పి చెప్తున్నారు. అది ఎలా వర్కౌట్ చేస్తున్నారు? అది శివుడే ఆమె దగ్గరికి వచ్చి ఆమెను దహనకాండ చేసే విధంగా పెట్టినారంటే అది చాలా హైలైట్. అసలు ఆ సీన్ చూసుకుంటే చాలా మంది ఎమోషనల్ అయినారట. ఎమోషన్ కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. నాకైతే కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే తల్లి సెంటిమెంట్ కదండి. తల్లి సెంటిమెంట్ కాబట్టి చాలా నాకు కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. అరే అంత బలమైన విలన్గా లేడు, తేలిపోయాడు అంటున్నారు మీరు. చాలండి. ఆయన హైట్కు, ఆయన వెయిట్కు, ఆయన ఉండే ఇప్పుడు హీరో నుంచి విలన్గా రావడం అనేది ఒక హైలైట్ అండి. అంతే కదండి. హీరో ఒక విలన్గా చేయాలంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. కానీ బాలయ్య పక్కలో నేను విలన్గా చేసినా చాలు, రౌడీగా చేసినా చాలు, ఆయనతో ఒక దెబ్బ తిన్నా చాలు అని అనుకునే వాళ్ళు చాలా మంది. నేను కూడా ఉండా. బాలకృష్ణ సినిమాలో ఒక ఫైట్లో ఆయన కాలుతో తన్నినా చాలు, నాకు ఒక అభిమానం అది ఉండాలని. ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్లు చూసుకుంటే ఏమనిపించింది మీకు? క్యారెక్టర్స్ చూసుకుంటే ప్రతి వాళ్ళు బాగా నటించినారండి. చాలా చాలా బాగా నటించినారు అందరు. ఈ సినిమా పరంగా అంటే మీరు ఒక వీరాభిమానిగా అసలు ఈ కలెక్షన్స్ ఏ విధంగా వస్తాయి అనుకుంటున్నారు మీరు? కలెక్షన్స్ సూపర్ అండి. కలెక్షన్స్ సూపర్ గా వస్తాయి. పాన్ ఇండియా సినిమా కదా ఇది. పాన్ ఇండియా సినిమా కాబట్టి పాన్ లెవెల్లోనే వస్తుంది అండి. అది ఖచ్చితంగా వస్తుంది. రికార్డు బ్రేక్ చేస్తుంది ఖచ్చితంగా. సంయుక్త మీనన్ బాగుంది. ఆమె జాజికాయ సాంగ్ చాలా చాలా హైలైట్ కదా. చాలా చాలా హైలైట్. అంత మందిలో చేయడం అనేది. నేను మళ్ళీ చూస్తా. ఇంకా ఇంటికి వెళ్తా. ఇంటికి వెళ్ళి అక్కడ చూస్తా. ఇంకా ప్రొద్దుటూరులో చూస్తా. అక్కడ గెటప్ వేయాలి మళ్ళీ నేను. బాలయ్య బాబుకి ఇష్టమైన దేవుడు లక్ష్మీ నరసింహ స్వామి. ఆయన పేరు పెట్టి తీసిన ప్రతి సినిమా అన్ని బ్లాక్ బస్టర్ మూవీలే. నరసింహానాయుడు, సమరసింహారెడ్డి, సింహం తర్వాత మన 6-7 సినిమా వచ్చింది. ఏదది గుర్తురావట్లే పేరు. ఏదది లెజెండ్ కాదు. ఒకటి బాలయ్య బాబా తీసిన సినిమా మాత్రం బోయపాటి గారు తప్ప ఇంకెవ్వరు తీయలేరు. ఒక బోయపాటి గారే బాలయ్య బాబుని హ్యాండిల్ చేయగలరు, ఇంకెవ్వరు చేయలేరు. చాలా టీంలు వచ్చాయి ఈ సినిమాని ఆపడానికి, కానీ గెలిచేది బాలయ్య బాబు టీం మాత్రమే. లాస్ట్ కి బాలయ్య బాబు టీమే గెలిచింది. మీ అందరికి ఏంటంటే అఖండ 3 శంబాల గురించి ట్విస్ట్ రివీల్ అయిపోయింది సినిమాలో. ఏదో సూపర్ డైలాగ్ చూసారా? చాలా సినిమాలు ఉంటాయి. లక్ష్మీ నరసింహ సినిమా డైలాగ్ కొడదాం ఫస్ట్ డైలాగ్.
ఫస్ట్ సినిమా డైలాగ్ లక్ష్మీనరసింహ స్వామి, కుమారస్వామి, గోపాల స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నారాయణ స్వామి, సత్యనారాయణ స్వామి అని 5 కొడుకులు పుట్టి సత్యమైన తర్వాత ఈసారి బొట్టుమై బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదు మరీ మొక్క పెట్టారా మా నాన్న నా పేరు లక్ష్మీనరసింహ స్వామి అని. మీరు సంభావన గట్టిపడనా బద్దలు కూడా సరే వాళ్ళు అరెస్ట్ చేస్తా. నా పేరు అప్పలనాయుడు కుప్పస్వామి బావమరిదిని. ఇలా చేయగలిపే నీ బావ గొయ్యిలో పడుకున్నాడ్రా. ఇది గుడైపోయిందిరా. ఈ ఊరు నడిపట్లో చూసుకున్నావా? ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పాలా సరే నన్ను చెప్పినా సరే పుష్ప రికార్డు బద్దలవుతుంది. అదిరిపోయింది. బ్లాక్ బాస్టర్ బొమ్మ. బాలయ్య బాబు మాస్ చూస్తారు. శివ తాండవం మామూలు సినిమా. దోల దోల బోయపాటి ఫైట్స్, కంపోజింగ్ హైలైట్. మ్యూజిక్ తమనన్న ఎరగ తీస్తాడు. నెంబర్ 1 మ్యూజిక్. దోల దోలంటే సినిమా చూడండి. బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఇదో పెద్ద ఫీస్ట్ అన్న. మూవీ చెప్పాలన్న ఆల్రెడీ అఖండ చూసాం మనము. అఖండ తాండవం లిటరల్లీ ఎలా ఉందంటే ఇప్పుడు అఖండ 3, 4, 5 ఎన్ని వచ్చినా సరే ప్రతి ఒక్క ఎక్స్పెక్టేషన్ కూడా రీచ్ చేసేటట్టు బోయపాటి గారు డైరెక్షన్ అనేది చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే గుర్తుపెట్టుకోండి సనాతన ధర్మాన్ని కించపరిచి మాట్లాడే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి షో చేయండి. ఇక్కడ ఇంటర్వెల్ తర్వాత అందరూ ఉచ్చపోసుకోవడానికి వెళ్తారు. ఆ హిందూ సనాతన ధర్మాన్ని కించవచ్చి ప్రతి ఒక్కడు ఉచ్చ పోసుకొని వెళ్తాడు ఒక్కొక్కడు. ఇప్పుడు తీసుకొచ్చి కూర్చోబెట్టండి థియేటర్లో. సనాతన ధర్మం గురించి కించపరిచి మాట్లాడుతున్నారు. శివుడు కైలాసం నుంచి ఐమాక్స్ వచ్చాడు. ఈరోజు థియేటర్లో కూర్చొని చూడండి అందరూ. చెప్పండి భయ్యా. భయ్యా బాలయ్య బాబు గారు చేసిన 2 క్యారెక్టర్స్ వేరే లెవెల్. అసలు ఆ గోరీ క్యారెక్టర్ లో ఉన్నారు భయ్యా. శూలాలు వేసి తిప్పుతుంటే ఆల్రెడీ మనం ట్రైలర్లో టీజర్లో చూసాము. అది తలకాయ అనుకున్నావా కొబ్బరికాయ అనుకున్నావా బాలయ్య? ఆ తిప్పుడేంది, ఆ కొట్టుడేంది? అబ్బా 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 అబ్బా. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక బాహుబలి, ఒక త్రిబులాల తర్వాత అఖండ తాండవం థియేటర్లో రచ్చ రచ్చ చేసింది. బాలకృష్ణ ఫ్యాన్స్ కాదు, ఈ రోజు రజనీకాంత్ సార్ బర్త్డే పుట్టినరోజు. ఒక రజనీకాంత్ సార్ అభిమానిగా, ఒక జనసేన ఫాలోవర్ గా, ఒక బ్యాచిలర్ పార్టీ మూవీ హీరోగా నేను చెప్తున్నా థియేటర్లో బద్దలైపోతున్నాయి. లోపల సౌండ్ బాక్సులు పగిలిపోతున్నాయి. ప్రతి ఆడియన్స్ పండుగ చేసుకుంటున్నాడు లోపల. పండుగ తమన్ మ్యూజిక్ మొన్న ఓజీతో చూసామమ్మా కొణిదల తమన్ గారిని. ఈ రోజు నందమూరి తమన్ విధ్వంసం సృష్టిస్తున్న లోపల. నెట్ఫ్లిక్స్ కి ఆయన మ్యూజిక్ ఏంది భయ్యా? భయ్యా ఒక విషయం భయ్యా, ప్రభుత్వాలు మారుతా ఉంటాయి భయ్యా. ఎవరు కరెక్ట్ చేస్తే వాళ్ళే చరిత్రలో నిలిచిపోతారు. చరిత్రలో నిలిచిపోయే ప్రభుత్వం అనేది ఏది అంటే ఇప్పుడు ఆల్రెడీ జనాలందరూ చూస్తున్నారు. అందరికి అర్థమైపోయింది ఎవరి సీన్ ఏందనేది అందరికి అర్థమైపోయింది. ఇక మనందరం నెక్స్ట్ రెడీగా ఉండాలన్నమాట.